టాలీవుడ్ పై ఐటీ పంజా విసిరింది దిల్ రాజు ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో సోదాలు చేపట్టిన ఐటీ తాజాగా పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ రాయదుర్గం నివాసంలోనూ తనిఖీలు చేస్తోంది. రాయదుర్గం ఓరియన్ విల్లాలోని ఫిల్మ్ ఫైనాన్షియర్ అభిషేక్ అగర్వాల్ నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఐటీ తనిఖీలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాల్లో వెలుగులోకి కీలక అంశాలొస్తున్నాయి. దిల్ రాజు, ఆయన కూతురు హన్సితారెడ్డి, సోదరుడు నరసింహారెడ్డి, నిర్మాత శిరీష్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ఆదాయ వ్యయాలపై ఐటీ అధికారులు విచారిస్తున్నారు. వారం రోజుల్లో సంక్రాంతికి వస్తున్న మూవీ 203 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు ఐటీ శాఖ గుర్తించింది. నిన్న దిల్ రాజు భార్యను బ్యాంకుకు తీసుకెళ్లిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఎస్వీసీ ఆఫీస్కు దిల్ రాజును తీసుకొచ్చే అవకాశం ఉంది. దిల్ రాజు కూతురు హన్సితారెడ్డిని విచారిస్తోన్న ఐటీ అధికారులు ఆమె నిర్మించిన చిత్రాల ఆదాయ వ్యయాలపై ప్రశ్నిస్తున్నారు. హన్సితారెడ్డి ఇంట్లో డిజిటల్ లాకర్లు తెరిచిన ఐటీ అధికారులు బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేయనున్నారు. ఐటీ సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.